నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. సూర్యనారాయణ శర్మ గారి 'బయట' విన్నారా సార్? మీరు విన్నారు కదా? విన్నారు విన్నానండి. కదా? ఓకే. విన్నాను. సో, దాంట్లో ఆయన ఇప్పటివరకు లోపల ఎంత వేదన అనుభవించారు అనేది అవును. న్యాయస్థానాల్లో మా చేతులు కట్టేశారని రిప్లై రావటం. అవును. ఆ! పైగా ఈయనకి ఏకంగా ఇతన్ని లేపేయండి, చంపేయండి అనే వార్త ఈయనకి అందటం. అందటం. ఇతనేం సామాన్యుడేం కాదుగా. అవును. హ్మ్. ఒక సో, బలమైనటువంటి బ యూనియన్‌కి బలమైన నాయకుడు. బలమైన నాయకుడు. మరి ఇలాంటి వ్యక్తికే అప్పట్లో అంత ఇదిగా జరిగిందంటే అసలింక సామాన్యుడి పరిస్థితేంటండి? అంటే అంజి గారు మనం గతంలో చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. హ్మ్. యాస్ ఎ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ నాకు డిగ్రీలో నేను హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ మొత్తం నాకు ఉండేవి. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ నాది. చేసినప్పుడు చరిత్ర చదువుకున్నాను నేను. అట్లాగే సమకాలీన రాజకీయాలను గూడా నేను గమనిస్తూ ఉన్నాను. చూసినంతలో మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఒక బీహార్ తప్పితే భారతదేశంలో మిగతా ఎక్కడా గూడా ఇలాంటి పాలన నేను చూడలేదండి. గతంలో నియంతలున్నప్పుడు ఏదన్నా జరిగుండొచ్చు. చరిత్రలో ఎందుకంటే దారుణాలు చూసాం గానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకుంటున్నటువంటి భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇంతటి దమనకాండ ప్రదర్శించినటువంటి ప్రభుత్వం గాని, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అధినేతను గాని నేను చూడలేదు. అయితే ఇక్కడ ఆ రోజున నోరెత్తటానికి ఎవరు గూడా ధైర్యం చేయలేదు. పైగా ఇప్పుడు మీరు ఎవరి గురించైతే రిఫర్ చేశారో, ఈ ఉద్యోగ సంఘాలే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని రాచి రంపాన పెడుతున్నారని చెప్పేసని, కొత్త రాష్ట్రం, రిసోర్సెస్ లేని రాష్ట్రం అయినప్పటికీ కూడా వీళ్ళకి 43% ఫిట్‌మెంట్ ఇచ్చి, ఆ! 6 రోజులు ఉన్నటువంటి పని దినాల్ని 5 రోజులు చేసి, మీరు హైదరాబాద్‌లోనే ఉండండి. అక్కడి నుంచి ప్రత్యేక రైలు వేసి, కావాల్సినటువంటి ఐఆర్ గానివ్వండి, మిగతావి గానివ్వండి, తర్వాత పీఆర్సీ ఎప్పటికప్పుడు చేస్తే కూడా, ఈయన సమీక్షలు విపరీతంగా పెడుతున్నాడు. మా మీద పని ఒత్తిడి ఉందని చెప్పేసని వీళ్ళే చెప్పారు. బండి శ్రీనివాసరావు అని ఇంకొక యూనియన్ లీడర్ ఉన్నాడు. కుడి చేత్తో ఎడమ చేత్తో మేము ఓట్లేసి ఈయన్ని రప్పించుకున్నాం అని చెప్పన్నారు. సో, అంత పెద్ద ఎత్తున చేసిన తర్వాత ఏంటంటే, వీళ్ళందరికీ కిరీటాలు పెడతాడు ఆయన అనుకున్నారు. హ్మ్. మొట్టమొదటి నుంచి ఆయన వ్యవహార శైలి అనేటువంటిది మనం చూసాం. ఒక్క యూనియన్ లీడరు 5 సంవత్సరాల్లో ఆయన కలిసినటువంటి సందర్భమే లేదు. ఏం మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి. లేదా ఒక కమిటీ ఏసాం. దాంట్లో బొత్స సత్యనారాయణ గారు, ఇంకొక ఆయన. బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారో, ఆయన తిడుతున్నాడో తెలీదు, పొగుడుతున్నాడో తెలీదు, ఏం మాట్లాడొచ్చారో ఎవరికీ తెలీదు. ఇలాంటి సందర్భంలో వీళ్ళెళ్లి వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి గవర్నర్‌ని కలవటం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది. హ్మ్. దీనికి మూలం ఎక్కడ, బీజం ఎక్కడ పడ్డదంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళకి సంబంధించిన ఫండ్స్ ఏవో మిస్‌అప్రాప్రియేషన్ జరిగిందనేటువంటి ఉద్దేశంతోటి వీళ్ళెళ్లి గవర్నర్‌కి కంప్లెయింట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళ మీద కక్ష కట్టడం జరిగింది. పర్టిక్యులర్‌గా ఇతని మీద. మాకు వ్యతిరేకంగా వెళ్ళి, "నువ్వు కంప్లెయింట్ చేసేంత మగాడివా?" సీతారామాంజనేయులు అని చెప్పి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు. అవును. ఆయన అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలా. చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు. నాయుడు గారు. అవును. సో, ఆయనకి ఇదే పని. హ్మ్. ఎవరిని బెదిరించాలి, ఎవరిని బ్లాక్‌మెయిల్ చేయాలి, ఎవరిని ఎట్లా చేయాలి అనేటువంటిది. కేసులు పెట్టడం, ఫోన్ ట్యాప్ చేయటం, ఎక్కడెక్కడికెళ్ళి ఎవరెవరిని కలుస్తున్నాడనేటువంటిది ఈ ట్రాకింగ్ చేయటం. ఇవన్నీ ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి అది వ్యక్తిగత స్వేచ్ఛని హరించినట్టు. పైగా ఒక యూనియన్ లీడర్‌కి ప్రాణభయంతోటి చంద్రబాబు నాయుడు గారిని కలిసేటప్పటికే వీళ్ళకి తెలిసిపోయింది వెళ్ళిపోతున్నాడని. అక్కడి నుంచి తెలిసిందన్న విషయం తెలిసి అతను జంప్ అయిపోతే వాళ్ళ డ్రైవర్‌ని పట్టుకెళ్ళి నానా చిత్రహింసలు పెట్టి, ఆ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడారు, ఏమన్నారు, స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి వాడుంటే వాడిని ఫినిష్ చేయండి, వాడినేసేయండి అన్న మాట అంటం అంటే, అది విన్న ప్రతి ఒక్కళ్ళకి షాకింగ్ అనిపించింది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పైకి మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారో చూసారు గదా! అవును. మిగతా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళలాగా ఆయనలో ఆ అరగెన్స్ తర్వాతొచ్చి ఆ కఠినమైనటువంటి పదజాలం అది అవును. అసలు కొంచెం ఈ యాంగిల్ ఈ యాంగిల్ అసలెవరు ఊహించరు. ఊహించందండి. అవును. సో, పెద్ద మనిషిలాగానే మాట్లాడతారు. అవసరమైతే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతారు. అది మాత్రమే మనం చూసాం గానీ, ఇలాంటి యాంగిల్ జెప్తే దాదాపు అందరికీ గూడా మైండ్ బ్లాంక్ అయింది. ఏంటి వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ అనేటువంటిది. సో, అంత కక్షగట్టి అదను మీరన్నట్టుగా సాధారణ వ్యక్తి గాదు. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులకి ఆయన రిప్రజెంటేటివ్. ఆ! అలాంటి వ్యక్తినే అజ్ఞాతంలోకెళ్ళేటట్టుగా చేశారు అంటే, నిన్న మాట్లాడుతూ ఉంటే అతని మాటల్లో అతను పడ్డటువంటి మానసిక క్షోభ, అన్ని రకాల ఆయన ఆక్రోశం
ఎలా ఉందంటే ఆహ్, వినేవాళ్ళకి మనకే ఇలా ఉంటే ఫేస్ చేసిన ఆయనకి ఎలా ఉండుంటుందనిపించింది. ఇది ఈయన ఒక్కడికే కాదు. అందరు యూనియన్ లీడర్లు సరెండర్ అవుతారా ఒక పద్ధతి. లేదంటారా మీరు యూనియన్ లీడర్ అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు అయినా ఒకటే, లేపోతే పవన్ కళ్యాణ్ అయినా ఒకటే, లోకేష్ అయినా ఒకటే. ఇంక దీంట్లో తేడా సాధారణ కార్యకర్త దగ్గర నుంచి ఎవరిని మేము వదిలిపెట్టం. వీళ్ళకి తోడు సీఐడీ ఒకటి దొరికింది. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒకడున్నాడు. అంతకుముందు ఆ సునీల్ అని ఉండేవాడు. తర్వాత ఇంకొకతను. వీళ్ళందరూ కూడా ఒక సైన్యంలాగా, ప్రైవేట్ సైన్యంలాగా వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్‌లాగా బిహేవ్ చేయలేదు. వైఎస్ఆర్‌సీపీ ప్రైవేట్ సైన్యంలాగా. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర వీళ్ళు కారు వెళ్తున్నటువంటి ఫోటో కూడా తీసి చూపించారంట వీడికి. ఇదిగో ఈ టైంలో మీరు ఇక్కడ ఉన్నారనేటువంటిది. అంటే ఎంత నిఘా పెట్టారో చూడండి. ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటికి ఎవరెళ్తున్నారు, ఎవరొస్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు అనేటువంటి నిఘా పెట్టినప్పుడు ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడిపోతున్నారు. నేనెందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు. సో, నేనిచ్చినటువంటి పథకాలు ఇచ్చిన అవ్వాతాతలు ఏమైపోయారు, అన్నదమ్ములు ఏమైపోయారు, అక్కచెల్లెళ్ళు ఏమైపోయారు అంటున్నారు. నువ్వు పథకాలిచ్చి ఇలాంటి దారుణాలన్నీ చేస్తే వీళ్ళు ఓటర్లు కాదా? నీ అక్కచెల్లెళ్ళును, అన్నదమ్ములు వాళ్ళేనా ఓటర్లు? వీళ్ళు ఓట్లేయరా? వీళ్ళకి కుటుంబాలుండవా? వీళ్ళకి తల్లిదండ్రులు ఉండరా? వీళ్ళకి పిల్లలుండరా? వాళ్ళ మీద అంత దమనకాండ చేస్తే వాళ్ళందరూ వచ్చి నీకు ఓట్లేస్తారా? ఓడిపోక ఏమవుతావు? సో, ఈ విమర్శ చేసుకోకుండా ఆత్మవిమర్శ, వేరే వాళ్ళని నిందించడం వలన ఉపయోగం ఏముంది? నేను ఒక్కొక్కసారి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి తలుచుకుంటే కొంత భయం వేస్తుంది, కొంత రిలీఫ్ ఉంటుంది. ఇదే ప్రభుత్వం మళ్ళీ వచ్చుంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో పౌర హక్కులు ఏమైపోయేవి? పౌర సమాజం ఏమైపోయేది అనేటువంటి భయం ఒక పక్కన. రిలీఫ్ ఏంటంటే భగవంతుడి దయ వల్ల అది జరగలేదు. పాపం పండి చేసిన పాపాలు ఇప్పుడు తిలా పాపం తలా పిడికిడని ఒక సామెత ఉంది. ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి వైసీపీ సాధారణ కార్యకర్త దగ్గర నుంచి, వాళ్ళ వాలంటీర్ల దగ్గర నుంచి, వాళ్ళకి సంబంధించినటువంటి సర్పంచుల దగ్గర నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరికి చీఫ్ మినిస్టర్ దాకా తలా ఒక చేయేశారు. ఆ! ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. చేసి చివరికి రాష్ట్రాన్ని ఇలా రావణకాష్టంలాగా చేసి, మొత్తానికి ఆ మార్పు ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది గుండె మీద నుంచి పెద్ద భారం దించేసినట్టుగా మానసికంగా చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారు. సో, ఆ రిలీఫ్ ఫీల్ అయ్యి 3 సంవత్సరాల నిర్బంధాన్ని ఎదుర్కొన్న తర్వాత వచ్చినటువంటి రిలీఫ్‌లో నుంచి వచ్చినటువంటి ఆవేదన ఏదైతే ఉందో, అదే నిన్న ఆయన సూర్యనారాయణ గారి ఆయన యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మనకి బయటపడ్డది. అంటే ఇక్కడ ఇంకోటి సార్, అసలు వీళ్ళకే మధ్య కూడా సఖ్యత ఉండకపోవటం. అవును. గ్రూపులుగా డివైడ్ అయిపోయి, అవును. పార్టీలుగా డివైడ్ అయిపోయి. పోనీ ఏదైనా సమస్య వచ్చినప్పుడన్నా అందరూ కలిసికట్టుగా ఉండాలి కదా! సార్ పార్టీల వైస్‌గా అట్లా ఉన్నప్పటికి గూడా. అంటే ఇక్కడ అంజి గారు డివైడ్ అండ్ రూల్ అనేటువంటి పాలిసీ ఏది బ్రిటిషర్స్. బ్రిటిషర్స్‌ది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బాగా నమ్ముతారు. హ్మ్. సామధాన భేద దండోపాయాలని 4 విధాలుంటాయి ఒక మనిషిని లొంగదీసుకోవాలంటే. ఈ 4 ఆయన ప్రయోగించేవాడు. ఒకటి ఉద్యోగస్తులనేటప్పటికి దాంట్లో కొన్ని తప్పులు చేసేవాళ్ళు, కొంత కరప్ట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరి జాతకాలు ఆయన దగ్గర ఉండేవి. ఇంక్లూడింగ్ యూనియన్ లీడర్స్. ఓకే. సో, వీళ్ళేదన్నా అడగటానికి ఎళ్లారనుకోండి, "ఏం బాబు ఏంటి? నీకు ఇది కావాలా? దీన్ని బయట పెట్టమంటావా?" అనగానే వీళ్ళు ఆవేశంలో లోపలికెళ్ళినోళ్ళు చాలా సందర్భాల్లో మనం చూసాం. సో, వెళ్ళాము సుహృద్ వాతావరణంలో జరిగింది. మేము చెప్పింది వాళ్ళు విన్నారు, చేస్తామన్నారని చెప్పి బయటకొచ్చేసేవాళ్ళు. మళ్ళీ 6 నెలల వరకు అక్కడ ఏం కదలిక ఉండేది కాదు. మళ్ళీ 6 నెలల తర్వాత ఇక్కడ కిందోళ్ళు కొట్టకపోతే మళ్ళీ ఈళ్ళేదో మొదలుపెట్టేవాళ్ళు. ఇలాగా మనం చాలా చూసాం. దీనంతటికి కారణం ఏంటంటే నేను చెప్తున్నాను కదా! వాళ్ళకుండే పర్సనల్ వీక్‌నెసెస్ ఏవో ఉంటాయి. వాటిని పట్టుకొని బ్లాక్‌మెయిల్ చేయటం జరిగింది. పైగా వెంకట్రామరెడ్డి అని ఒక యూనియన్ లీడర్ ఉన్నాడు. మీకు అవును. గుర్తుంది కదా! అవును. అతను ప్రతి దానికి ఏదన్నా యూనిటీ వస్తుందంటే దాన్ని విచ్ఛిన్నం చేయటానికి అతన్ని ఒక పావులాగా అప్పుడు మనం పంచాయతీ ఎలక్షన్స్ దానప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు కూడా అతను ఎంత దారుణమైనటువంటి కామెంట్స్ చేశారో చూశారు కదా! అవసరమైతే మా ప్రాణ రక్షణ చేసుకోవడానికి మేము హింసకైనా పాల్పడతాము. ఏదైనా చేయటానికి మాకు రాజ్యాంగం హక్కు కల్పించిందని మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ మాటలు అతనివి కాదు. వెనక నుంచి ఆడిచ్చినటువంటి హైకమాండ్ మాటలవి. సో, ఇలాగ చాలా రకాలుగా వాళ్ళలో ఐక్యత లేకుండా చేసి చివరికి ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది.